ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఏ పరిస్థితుల్లో ప్యాకేజీకి ఒప్పుకున్నది అరుణ్ జైట్లీకి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పడం, దానికి అరుణ్ జైట్లీ ఏ విధంగా స్పెషల్ స్టేటస్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నాడు, దానికి అభినందిస్తూ లెటర్ కూడా రాశాడని చెప్పాడు. దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోలేదు అని చెప్పినప్పుడు ప్రత్యేక హోదాకు ఈక్వలెంట్ గా పైసా టు పైసా దాన్ని అమలు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు గడిచినా కూడా ఏమాత్రం చలనం లేదు. ఆ ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. ఆయనే రాజ్యసభలో బిల్ పాస్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఉండదు, రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది, ఈ ప్రత్యేక హోదా డెఫిసిట్ బడ్జెట్ కూడా 10 సంవత్సరాలు ఇవ్వాలి అని పార్లమెంట్ లో మాట్లాడింది ఆయనే. ఈ రోజు కాంగ్రెస్ చెప్పడం, మీరు దాన్ని ఖండించడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు తీసుకునింది యూటర్న్, చంద్రబాబు నాయుడు తీసుకునింది రైట్ టర్న్.